బీచ్లో మద్యం షాపులు పెట్టరాదు. బీచ్ బార్లు రద్దు చేయాలి, మహిళల మద్యం షాపులు రద్దు చేయాలి, మహిళల భద్రత కల్పించాలి. బీచ్ షాపులు పెట్టడం సిగ్గు. షాప్ పేరుతో విశాఖ బీచ్ ఒడ్డున మద్యం అమ్మకాలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఐదుగా మేము డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అదీను చీరాల విశాఖపట్నంలో ప్రయోగాత్మకంగా చేస్తారంట, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీచ్ షాపులు ఏర్పాటు చేస్తారంట. అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి ప్రజల సంక్షేమం, మహిళల సంక్షేమం, మహిళల భద్రత అన్నది అవసరం లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అనేక హింసా ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆ పసిపిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో మద్యం బారిన పడి రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. ఎంత జరుగుతున్నా సరే ప్రభుత్వానికి చేమకుట్టినట్టు కూడా లేదు. అంటే ఎన్నికలు అయ్యే వరకు ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు కూడా పెరిగాయి. అయితే బడి గుడి నివాస ప్రాంతాల మధ్యన వైన్ షాపులు పెట్టకూడదని చెప్పి నిబంధనలు ఉన్నాయి. కానీ అలాగే ఎక్కువ మంది ప్రజానికి వ్యతిరేకిస్తే ఆ ప్రాంతాల్లో వైన్ షాప్ పెట్టకూడదు, మద్యం అమ్మకాలు చేయకూడదు అని చెప్పి నిబంధనలు ఉన్నాయి. కానీ ఇవేమీ కూడా ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ ఇవేమీ పట్టించుకోవట్లేదు. కనుక ఖచ్చితంగా ఏదైతే గతంలో మన రాష్ట్రానికి మద్యం వ్యతిరేక పోరాటం చేసిన అనుభవం ఉంది, ఆ పోరాట వారసత్వం ఈరోజు విశాఖపట్నంలో కూడా ఉంది. కనుక మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాము. ఈ బీచ్ షాపులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమంతో పాటు విశాఖపట్నంలో ఉన్న పలు ప్రజా సంఘాలని, మహిళల్ని, మేధావులందరినీ కలుపుకొని చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం.